హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం నేను వేడివేడిగా పెసరపప్పుతో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 3 యాలకులు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా కొద్దిగా పెసరపప్పు వేయించుకొని కడుక్కోవాలి. అదే వేయించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుని కదా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. అంటే పెసరపప్పు ఉడకడానికి సరిపడంత వాటర్ తీసుకుందాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు పెసరపప్పుని కడిగి వేసుకుందాం. కొద్దిగా హై ఫ్లేమ్లో పెడదాం మంటని. పప్పుని కడిగి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక అదే అనుకున్నాం కదా, పెసరపప్పు కడిగేసి కావాలనుకుంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చు. అయినా పెసరపప్పు చాలా తొందరగానే ఉడికిపోద్ది కదా, సో అవి నీళ్ళు మరుగుతున్నాయి కదా, వేసేద్దాం. ముందుగా నేను అదే వేయించి పెట్టుకొని కడిగింది పెసరపప్పు. ఇది ఉడికాక మళ్ళీ చూద్దాం. కాసేపు ఒక 15 మినిట్స్ ఆగితే ఉడుకుతుంది కదా, అప్పటి వరకును వెయిట్ చేద్దాం. వేసాక అదే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఈలోగా మనం ఇందాక పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. మిక్సీ చేసుకుంటే ఈలోగా రెడీ అవుతుంది కదా, ఇది ఉడికేలోగా అది రెడీ అవుతుంది. ఓకే, కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం. ఈలోగా పప్పు ఉడికేలోగా మిక్సీ చేసుకుంటా అంటే బాగుంటుంది టేస్ట్గా. అయితే ఇంకొకటి, కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. లేదు అంటే కొబ్బరి ఇలా కట్ చేసి తురుములాగా కూడా వేసుకుంటే టేస్టీగా, అంటే నోటికి పంటికి తగులుతూ ఉంటుంది కదా, మంచి టేస్టీగా ఉంటుంది. పాలు వేసుకుంటే అది కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పాలతో అయినా బాగానే ఉంటుంది. అదే కొబ్బరి మిక్సీ చేసి కొబ్బరి పాలు వేసుకున్నా బాగుంటుంది పాయసంలో. లేదు అనుకుంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఈలోగా మనం దీన్ని అలాగే బాదం కూడా కట్ చేసుకుందాం. ఈలోగా అవి జీడిపప్పు అవి వేయించాం కదా, బాదం వేయించద్దు, సన్నగా స్లైసెస్ కట్ చేసుకుంటే పాయసం అయిపోయాక పైన వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ చేసుకున్నాం. అక్కడ ఉడికేలాగా మిక్సీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారా పెసరపప్పు ఉడికిపోయింది. ఇంకా మెత్తగా అయ్యే వరకు చూడాలి కదా. సో
సో ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పలేదు కదా, స్వీట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే స్వీట్కి కావాలంటే, స్వీట్ చేయాలంటే చక్కెర కానీ బెల్లం కానీ వేయాలి కదా. సో నేను చక్కెర వేస్తాను, ఒక 1/2 కప్ అనమాట. అంటే స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ వేసుకోవచ్చు. 1/2 కప్పు చక్కెర. బాగా ఉడికిపోయింది పెసరపప్పు మెత్తగాన. ఈ చక్కెరతో ఉడకనివ్వండి. ఉడికేలోగా మనం యాలకులు ఉన్నాయి కదా, ఈలోగా పొడి చేసుకున్నాం. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పోసుకున్నాం. ముందుగా మరిగించి పెట్టుకున్నాను నేను. ముందుగా మరిగించి పెట్టుకున్నా ఇక్కడ ఈ పాలని ఒక కప్పు మిల్క్ పోసుకున్నాం. ఇది యాక్చువల్గా ఫ్రెండ్స్ నాకు తెలీదు, ఇది మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ తిన్నాను ఈ స్వీటు. అప్పటి నుంచి నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో కూడా 1 or 2 times చేశాను, అంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు. సరే ఫ్రెండ్స్, మీ అందరికీ పరిచయం చేద్దామని ఇప్పుడు ట్రై చేస్తున్నా. బాగపోతే తిట్టుకోకండి. ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇలాచి కూడా వేసుకున్నాం. నెక్స్ట్ కొబ్బరి, అలాగే ఒకసారి కలుపుకోండి. కొద్దిగా మిల్క్ వేసుకుందాం ఫ్రెండ్స్, బాగుంటుంది. అంటే మిల్క్ ఎక్కువ ఉంటే, నాకు మిల్క్ అంటే ఎక్కువ ఇష్టం. మిల్క్ ఎక్కువ ఉంటే టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో ఇంకొద్దిగా వేసుకుంటాం. అంటే తక్కువ ఉంటే తక్కువతో కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇందాక ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అలాగే బాదం కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాదం ఒక్కసారి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్,
వేడివేడి పెసరపప్పు కొబ్బరి పాయసం, కొబ్బరి కూర పెసరపప్పు పాయసం ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసుకొని ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.